హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు వన్ మోర్ డైలీ బ్లాగ్. ఏం లెగ్స్ పర్ర బేగి కలర్ అయిపోయింది ఏంటి? ఎవరు చెప్తున్నారు అయిపోయిందని? ఎవరు చెప్పారా? అయ్యిందా? నేను బయట పడుకుంటే మాత్రం పొద్దున్న వచ్చేది. ఎంత పడుకుందామన్నా కానీ ఇంకా నిద్ర రాదు. మా పిల్లలు కూడా నేను లేపకుండా ముందు వాళ్ళే లెగిసిపోతున్నారు, నాకు లేపుతున్నారు. అమ్మ మార్నింగ్ అయిపోయింది లెగ్గు అని. ఇలా మేడ మీద పడుకోవడం నచ్చిందా మీకు? నచ్చిందా? ఇంకా మేడ మీద ఇలా ఫ్యాన్ పెట్టుకొని పడుకుంటే చలేసేస్తుంది అనమాట. ఇంకా కప్పుకోవడానికి దుప్పట్లు కూడా తెచ్చుకున్నాము. బాగా చలి కూడా వేస్తుంది. కిందకి వెళ్ళిపోదామా? వెళ్ళొద్దా? ఏట్రా చిన్నోడు అట్టకు బొర్రు రూపుతాను, వెళ్ళవా కిందకి? వెళ్తానని చెప్పి వాళ్ళకి అట్టకు బొర్రు రూపుతాను, ఏమి వెళ్తామని చెప్పాలి. అట్టకు తిప్పేస్తాను. వెళ్తాము అని చెలగానాలి. మా అన్నయ్య వాళ్ళు వైజాగ్ వెళ్ళిపోయారు కదా, వైజాగ్ నుండి కూడా వాళ్ళు అస్సాం బయలుదేరి వెళ్ళిపోయారు అనమాట. ఇంకా మేమే ఉన్నాము. ఇంకొక 2-3 days లో మా బావ వస్తారు. ఇంకొక 1 week ఉండి మేము కూడా జంపు అంటే కరెక్ట్ గా ఒక 10 days ఉంటాం అంతే మేము ఊర్లో. ఇంకో 10 days ఉంటాం ఊర్లో, తర్వాత మనకు కూడా వెళ్ళిపోతాం. ఇంకో 10 days. కాలుకి ఏమైందమ్మా చిన్ను నీకు? 5 సేవలు కరిచినాయా? 5 సేవలు కరిచినంత కేర్ చేసినావురా? పిచ్చిగా ఉంటే గోక్కున్నావు, తర్వాత 5 సేమలతో కరిపించుకున్నావు. ముందు 5 సేమలు కరిచినాయట. ఒక సేమ కరిపినట్టే వెళ్ళొచ్చు కదా. 5 సేమలు కరిచినాయట. లెక్కెట్టావా? సేమలకి లెక్కెట్టావా? లెక్కెట్టావా? సిగ్గులేదురా. పద వెళ్ళిపోదాం, పద. మనసు ఒకటి పట్టుకొని కిందకి వెళ్ళిపోదాం, పద. ఈ రోజు తాతయ్య వస్తారు మన ఇంటికి. లాస్ట్ ఇయర్ వచ్చా, ఇప్పుడు కూడా వస్తారు తాతయ్య. ఈ రోజు అయితే మా మామయ్య మా ఇంటికి వస్తానన్నాడు అనమాట. మామిడికాయలు తీసుకొని వస్తానన్నారు మా అమ్మల కోసము. మా కోసం అయితే మేము వెళ్ళేటప్పుడు కార్లో పెడతారు కదా, అలా కాదు. ఇప్పుడు మా అమ్మాల కోసం మామిడికాయలు ఇవ్వడానికి అనేసి వస్తా అని ఫోన్ చేశారు. ఇంకా సరే రమ్మంది మా అమ్మ. పొద్దున్నకి టీవీలో పాటలు వేసుకొని చూసేస్తుంటారు మా వాళ్ళు. మా అమ్మాయిల టీవీకి ఛానల్స్ వస్తాయి అనమాట. మాలాగా యూట్యూబ్ అవన్నీ రావు, నెట్ కనెక్షన్ ఏమీ లేదు. ఇంకా అవి కూడాను ఖుషి టీవీయే కావాలని పట్టుపట్టారు. అది రాదు అని చెప్తే మ్యూజిక్ ఛానల్స్ ఉంటాయి కదా, మ్యూజిక్ ఛానల్స్ ఓన్లీ చూస్తున్నారు. ఇంక వేరే కూడా ఏమి వేయనివ్వట్లా. ఇంక మాకు టిఫిన్ కోసం అనేసి రాగి జావ చేసుకుంటున్నాము, నాకు మా పిల్లలకి. అంతకు ముందు నేనైతే ఏంటంటే ఈ రాగి జావలో నేను కొంచెం అంతా బెల్లం వేసేదాన్ని స్వీట్నెస్ కోసము. ఇప్పుడేమో మంచి సమ్మర్ కదా, సమ్మర్ లో బెల్లం కూడా పొద్దున తిన్నా గానీ బాగా దాహం అనిపిస్తుంది. అందుకోసమని ఓన్లీ సాల్ట్ వేసేసి జావ్ చేసేస్తున్నాను. మా పిల్లలు ఇలా కూడా తాగేస్తారు. ఈ వాటర్ ఇంకాస్త బాగా మరగాలి. మరిగిన తర్వాత రాగి పిండి కలిపాను కదా, ఇంకా వాటర్ అయితే ఇందులో వేసేస్తే చెక్కబడిపోద్ది. ఇది వేసాక కూడా కలుపుతూ ఉండాలి, లేదంటే వండలుగా కట్టేస్తుంది. ఇప్పుడే లేచి అప్పుడే తిండుగోలా అని మాత్రం అనుకోవద్దు. ఈ రాగి జావ చేయడం బేగా అయిపోద్ది కానీ అంత త్వరగా చల్లారదు. కాబట్టి ఈ లోపల మేము స్నానాలు, ఇల్లు తొట్టము, అలాంటి చిన్న చిన్న పనులన్నీ నేను చేస్తా. ఈ లోపల చల్లగా అవుద్ది, అందుకోసమనే వేగం చేసేస్తున్నా. ఇదిగోండి రాగి జావ అయితే రెడీ అయిపోయింది. ఒక 2 minutes అనమాట. దీనికి ఎక్కువ టైం కూడా పట్టదు, ఫాస్ట్ గా అయిపోద్ది. ఇది వచ్చేసి రాగి జావ తాగండి ఇద్దరు. ఫస్ట్ తాగండి, తాగేసాక మళ్ళీ హోంవర్క్లు చేయాలి ఈరోజు కొంచెం. ఇప్పుడే రాగి జావ తాగాము. ఇంకేమో మామిడి పళ్ళు కోసుకొని ఇంక అందరం తింటున్నాము, ముగ్గురు. అసలు ఇక్కడికి వచ్చే నుంచి మామిడి పళ్ళు అయితే బాగా తింటున్నాము. నా వెయిట్ ఏటవుతుందో ఏటో కూడా అర్థం కావట్లేదు. తీగుంది కదా. ఈ రోజు మా మామయ్య వస్తారనేసి మా అమ్మ అయితే ఆల్రెడీ పప్పు నానేసింది, కడిగేసింది కూడా పప్పు. ఇంకా రోట్లో వేసి రుబ్బాలి. తాతయ్య మ్యాంగోస్ పట్టుకొని వస్తారు. ఒకప్పుడు మాకు మామిడి చెట్లు ఉండేవి, రెండే ఉండేవి కానీ చాలా ఎక్కువ పళ్ళు అయితే వచ్చేవి. అప్పుడు మా తాతగారికి, మా మామయ్యలకు కూడా మా అమ్మలు తీసుకుని వెళ్ళి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మా అమ్మలకేమో అదేదో తుఫాన్ వచ్చేసి ఆ చెట్లు పడిపోయినాయి, లేవు. కాబట్టి ఇప్పుడు మా మామయ్యలకి మామిడి పళ్ళు ఉన్నాయి కాబట్టి వాళ్ళని తీసుకుని ఇటు వస్తారు అనమాట. ఆమె ఏం తుఫాన్ పడిపోయినాయి, తిత్లీ తుఫాను ఏదో తుఫాను పడిపోయినాయి. ఒక పక్క అన్నము, ఇంకొక పక్క చారు పెట్టాము. ఇవి ఉడుకుతున్నాయి. మా మామయ్య కూడా అక్కడ బయలుదేరారట, ఫోన్ చేశారు. మా ఇంట్లో గ్రైండర్లు అలాంటివి ఏం లేవు కాబట్టి మా అమ్మ ఏమో రోట్లేసి రుబ్బుతుంది. ఇదే గ్రైండర్ మాకు. కుటుంబం లేకపోతే పర్లేదట, రుబ్బుతుంది. నేను రుబ్బుతాను, నాకు ఎక్సర్సైజ్ అవుతుందమ్మా అంతే. వద్దు నేనే రుబ్బుతాను అనేసుకొని మా అమ్మే రుబ్బుతుంది. అలా అన్నయ్య వస్తాడు కాబట్టి అలా అన్నయ్యకి మా అమ్మ చేతితో వండినవే
మా మామి కూడా ఏది పడితే అది తిండు ఇప్పుడు ఆరోగ్యం బాగాలేనప్పటి నుంచి. అందుకోసమని ఇంకా గారెలు అవన్నీ ఆయిల్ ఫుడ్ కాబట్టి ఇంకా కుడుము పెడతాననేసి రుబ్బుతుంది. కుడుముకి మా అమ్మ రుబ్బింది కదా, ఇంకా అందులో అయితే నూక కలిపేసింది. నూక కలిపేసి సాల్ట్ కలిపేసి ఇంకా కుడుములు అయితే పెట్టింది. పక్క కుడుమే పెట్టింది. ఇది అయిపోతే ఇంకొకటి పెడుతుంది. ఇదిగోండి లోపల అయితే కుడుము ఉడుకుతుంది. మా ఊర్లో అయితే అసలు చికెనే దొరకదు. పక్క ఊర్లో దొరికిద్ది, అది కూడా ఆదివారం పూట అలాగే దొరుకుతుంది. ఇంకా అక్కడ కూడా చికెన్ అయితే లేదు. మా నాన్న అయితే మా మామయ్యకి తీసుకొని రావడానికి కమలంకొట్టు వరకు అయితే వెళ్తున్నారు. బైక్ స్కూటీ మీద అయితే వెళ్ళారు. సీట్ దగ్గర ఉంటే చికెన్ తీసుకుని వస్తా అన్నారు. ఒకవేళ సీట్ దగ్గర చికెన్ లేదు అంటే ఇంకా కుడుముకి కాంబినేషన్ గా పల్లి చట్నీ అయితే చేసేస్తాము. తర్వాత గుడ్లు కూడా వండేస్తాము. ఇంకా అదే వండలేదు అనమాట, కూరే డిసైడ్ అవ్వలేదు. ఇంకా మా నాన్న తెచ్చిన దాన్ని బట్టి డిసైడ్ అవుద్ది. మా నాన్న చికెన్ తీసుకుని వస్తే చికెన్ కర్రీ వండుతాము, లేదు అంటే పల్లి చట్నీ చేసేసి గుడ్లు కూర వండేస్తాము. అంతే, ఇంకేం చేయలేము. సిటీలో అనుకోండి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మాక్సిమం చికెన్ అయితే దొరికిద్ది. కానీ ఇక్కడ అలా కాదనమాట, పల్లెటూరులో. మళ్ళీ ఇప్పుడు చికెన్ కావాలి అంటే పాతపట్నం గానీ ఎక్కడికైనా వెళ్ళి తీసుకొని రావాలి. అందుకోసమనే ఇంకా కూర డిసైడ్ అవ్వలేదు. మా బాబు కూడా ఫోన్ చేసి చెప్పింది, మామి ఏం తినరు, మామి కోసం ఏం వండొద్దు, పప్పు వండేసి గుడ్లు వండియండి అన్నది. మా అమ్మ కదా అలాగే వండేస్తాము, సంవత్సరానికి ఒక 3-4 సార్లు వస్తాడో రాడో మా ఇంటికి మా అన్నయ్య. లేదు అనేసుకొని మా అమ్మేమో కుడుము పెట్టింది. గారెలు అవన్నీ కూడా తినరు. మళ్ళీ వండిన తర్వాత తినకపోతే బాధ అనిపిస్తుంది. కుడుము అయితే ఆయిల్ ఫుడ్ ఏం కాదు కాబట్టి తింటారనేసి నమ్మకంతో మా అమ్మ అయితే కుడుమే చేస్తుంది. మా పిల్లలిద్దరికి కూడాను హోంవర్క్లు చేపిస్తున్నా. ఇంకా బోల్డ్ అని హోంవర్క్లు అయితే ఉన్నాయి. రోజు కొంచెం కొంచెం చేపిస్తున్నాను. ఇప్పుడు టైం పెద్ద ఎక్కువేమీ అయిపోలేదు, 10 అయ్యింది. 10కే ఎండ చూసారా ఎలాగుందో, జిగేమంటుంది అనమాట. ఎండలోకి వెళ్తే మాడి మసి అయిపోయేలాగా. ఈ రోజు నేను వేసుకున్న ఈ 3 పీస్ కుర్తా సెట్ కూడాను ఆఫ్లైన్ లో తీసుకున్నాను అనమాట, సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లోది. చాలా కంఫర్టబుల్ గా మంచిగా ఉంది. నేను కాస్త ఇప్పుడు సన్నపడ్డాను కాబట్టి వసూలుగా ఉందనమాట, లేదంటే కొంచెం ఫిట్ గా ఉండేది. ఇదైతే సేమ్ కొంచెం సిమిలర్ గా ఉంటే ఏదన్నా చూసి అయితే ట్యాగ్ ప్రొడక్ట్ లో ట్యాగ్ చేస్తాను. ఇంక ఇప్పుడు ఊర్లో ఉంటున్నాం కాబట్టి ఇంకా హల్దీలో లాగా వ్లాగ్స్ తీస్తేనే డ్రెస్ లేదంటే నైటీ అయితే ఇక్కడ వేసుకోవట్లేదు. ఇక్కడ వ్లాగ్ తీసినా తీయకపోయినా గానీ ఈవినింగ్ డైలీ వాకింగ్ కి వెళ్తున్నాను కాబట్టి ఖచ్చితంగా డ్రెస్ వేసుకుంటున్నాను. అది కూడా ఇలాంటి ప్యూర్ కాటన్ డ్రెస్లే వేసుకోగలుగుతున్నాను. ఈ వేడికైతే అసలు ఉండలేకపోతున్నాము. వీళ్ళు తాత వచ్చాడు, అడిగిళ్ళు మామయ్య బాగున్నావని అడగరా, గట్టిగా అడుగు. తాతయ్య బాగున్నావని అడగవా? నువ్వు తాకెత్తాను రా అల్ల గ్లాస్ అంతకే చిక్కుడుకాయ తినకూడదు. తినొద్దని క్యాబేజ్ పువ్వు కానీ బొట్ట కానీ బంగాళదుంప ఏమి తిన్నా ఎంత జాగ్రత్తగా ఉన్నా దాన్ని అయితే వెళ్ళిపోచ్చిన కాయం చేతి 2 కాళ్ళు ఉన్నాయి ముడుకుడు నుంచి సరిపోయిపోతే 1000 రూపాయలు ఒప్పుకోండి. అన్ని బంగిన బిల్లునే ఇదే కల అయితే పెట్టుకోరికింది ఉన్నాయిలే. మా నాన్న 4 షాపులు తిరిగితే అక్కడ చికెన్ దొరకలేదట, చివరికి గుడ్లే కాయిపోయింది కూర. అలాగే పల్లి చట్నీ అందులో తాలింపు పెట్టిదినా. టైం అయిపోయింది కాబట్టి చికెన్ దొరకదని అనుకున్నాము. అందుకోసమనే ఫ్రిడ్జ్ లో 2 గుడ్లు అయితే బయట పెట్టాము. ఇవి రూమ్ టెంపరేచర్కి వచ్చాక ఉడకబెట్టాము. ఆల్రెడీ చట్నీ చేసేసిన ఇవి ఒక్క గుడ్లు కూర వండితే వంట అయిపోద్ది. కుడుములు కూడా ఇవ్వండి. కూరగాయలు ఊర్లోకి వచ్చేస్తాను ఈ సిటీ లాగా. ఇంకా అది కూడా వారం పూట. అదే నా చిన్నప్పుడు ఎంత కూరగాయలు గట్రా ఇవ్వమ్మా, ఇప్పుడు వారం పూట వచ్చేస్తాను కదా. ఎట్టది పిండి అవన్నీ తీసుకుని వస్తాడు. ఆ మనిషి ఏ వారం వస్తాడు, మొన్న వచ్చినాడు పిండి అన్ని నూక గట్రా తెస్తాడు. మంగళవారం వస్తాడు. కూరగాయలు అతను శుక్రవారం వస్తాడు. బాగా ఊర్లో ఉన్న వాళ్ళు కూడా అలవాటు అయిపోయినాయి. ఈ రోజు పలానా అతను వస్తాడు, కావాలంటే బయట ఎవరైనా దశలు అయితే కొనుక్కుంటారు అనమాట. అలవాటు అయిపోయింది వీళ్ళకి కూడాను. అదిగోండి అక్కడ మైక సెట్ తోటి అరుస్తుంది దొండకాయలు బెండకాయలు అని. మా మామయ్య ఏమో కమలంకొట్టు దగ్గరికి వచ్చిన తర్వాత ఫోన్ చేస్తాను, అప్పుడు మా నాన్నకి రమ్మంటే మా నాన్న ఏమో ఫోన్ చేయకుండా ముందే వెళ్ళిపోయాడు అనమాట. మళ్ళీ అక్కడ వెయిట్ చేయాలనేసి. మా మామయ్యకి ఏమో డైరెక్ట్ గా ఆటో దొరికితే వచ్చేసాడు ఇంటికి. మా నాన్న వెళ్ళేమో కమలంకొట్టు దగ్గర వెయిట్ చేస్తాడు. ఫోన్ చేసి చెప్పాను, నువ్వు మరి ఇప్పుడు నేను ఆటో ఎక్కిపోతాను నువ్వు రాకు అని ఫోన్ చేయలేదా? ఇప్పుడు ఆటో పడితే ఫోన్ చేయమనాల్సింది, నెంబర్కి చేయను అయినా చేయకపోతాను.
ఫోన్ సర్లే ఏట్ అయిపోయింది మరి ఏట్ కమలం కొట్ట దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ చూస్తాడట నువ్వు ఎప్పుడు వస్తావా అని. నువ్వేమో ఇక్కడికి వచ్చాను ఫోన్ చేసినాను నేను వచ్చేమని. చికెన్ దొరకలేదని మా అమ్మ వెసి అయిపోతుంది. మనసు అంత లేకుండా గారెలు చేస్తాం అనుకున్నాను. నువ్వు మళ్ళీ తింటావో తినవో మళ్ళీ ఇంక బూర్లు గట్ట చేస్తానన్నది. మీరు తినకపోతే మామయ్య తినమ్మా వచ్చిన శ్రమ వద్దే మరి అది అసలే తిన్ను పిల్లలు తినరు మరి వద్దని తెంపాను. ఇప్పుడు తిని ఒక సిటం పోతే ఒక ముద్ద అన్నం తింటే మీరు రాయండి రాయండి మరి బేగ బయలుదేరి వచ్చాం. నేను పెడతానులే మమ్మీ నువ్వు తింటావు. నువ్వు తిని జల్లుబులు చేస్తారా నీతో తినరు. ఆ ఇంట్లో మా అమ్మ మా మామయ్య ఏవో కష్ట సుఖాలు మాట్లాడుకుంటున్నారు. అందమ్మడు అప్పజేలు కుడిమే తిన్నాడు. కాసేపు పడుకున్న తర్వాత లేచాక అన్నం తిందువు కానీ పడుకో అనేసుకుని నా ఇంటికి తీసుకెళ్ళింది. ఇంకిద్దరు ఏవో ముచ్చట్లు పెట్టుకుని మాట్లాడుకుంటున్నారు సీక్రెట్లు అంటే మరి ఏటి ఉండవు, కష్ట సుఖాలే ఎలాగా ఏంటి అవన్నీ మాట్లాడుకుంటున్నారు. నేనేమో ఇక్కడ హోంవర్క్లు చేపిస్తున్నా. ఇంకా వీళ్ళ హోంవర్క్లు అయితే కంప్లీట్ అవ్వలేదు. రాయి ఫాస్ట్ గా ఇంకాసేపు రాసేవనుకో అందరం లంచ్ చేసేద్దాం ఓకేనా. కుడుం తినేసాక మా మామయ్య అయితే ఆ ఇంట్లో పడుకున్నారు. ఇంకా మా పిల్లలకు కూడా హోంవర్క్లు అయితే కొంత కంప్లీట్ చేయించాను. ఇంకా ఉన్నాయి బట్ ఈ రోజుకి చాలా అనేసి ఇంకా క్లోజ్ చేయించేస్తాను. ఇంకా లంచ్ టైం అయింది. పొద్దున్న రాగి జావా తర్వాత మామిడి పళ్ళు తప్పితే ఏడు తినలేదు. వీళ్ళు కూడా ఆకలి అంటున్నారు, నాకు కూడా ఆకలి వేస్తుంది. ఇంకా మేమైతే కుడిమేం తినట్లేదు, డైరెక్ట్ గా అన్నమే తినిపించేస్తాను మా పిల్లలకి. నేను కూడా అన్నమే తింటా. ఈవినింగ్ మనం తిందాం కుడుము ఓకేనా, టిఫిన్ లాగా. ఇప్పుడు బో తినేద్దరు ఓకేనా. ఇంక మా పిల్లలకి తినిపించేసాక ఇంక నేను కూడా తినేస్తాను. మా పిల్లలు తినదురా ఒక గుడ్డు. ఉన్నట్టుండి సడన్ గా వాతావరణం అయితే మారిపోయింది. అదిగోండి అటు సైడ్ అయితే నల్లగా మేఘం దిగింది. ఏమో ఇంకా వర్షం పడే ఛాన్స్ అయితే ఉంది. గర్జిస్తుంది కూడాను. ఆల్రెడీ ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది, గర్జిస్తుంది అనమాట. నల్లగా దిగింది అమ్మ వాళ్ళకి. మీ ఇద్దరు బట్టలు లగేజ్ సర్దేశాను, తాతతో వెళ్ళండి. ఇంకా నో ఏమి లగేజ్ కోసేస్తావా? ఎందుకు? అదిగో ముగ్గురికి ఎక్కించేతాను నేను ఆటో. మీ ముగ్గురికి మీ ఇద్దరికి ఎక్కించేతాను తాతతోటి. ఏట్నో ఎల్లు, ఎక్కడికి పారిపోతావు? నేను పంపించేస్తాను. ఆల్రెడీ అక్కడ బ్యాగ్ సర్దేసింది అమ్మ. మేఘం అయితే దిగింది కానీ ఏంటి వర్షం అయితే పర్లేదు. మళ్ళీ మేఘం అయితే తేలిపోయినట్టుంది. ఆ పడుకునేది ఏదో ఎండప్పుడల్లా కాకుల్లాగా ఆడినారు. అప్పుడు పడుకుంటు కదా, ఇప్పుడు మీకు బాగుంటది ఆడుకోవడానికి. ఇయ్యాలప్పుడు పడుకుంటే మరి రాత్రికి పడుకోరా? లేక అదిగో తాత వెళ్ళిపోతాడు అంట. తాతకి బాయ్ చెప్పవా? పెద్దాడు ధైర్యం చాక్లెట్ ఇచ్చి అయితే లేపుతున్నాను. ఇంకా లేగట్లేదు మా పిల్లలు. ఎండ సేపు కాకుల్లాగా ఆడి ఇప్పుడు పడుకుంటా సాయంత్రము. లేగు అదిగో తాత టీ తాగుతున్నారు. లేగు తాత అమ్మమ్మ అందరు టీ తాగుతున్నారు. లేగు నిద్ర వస్తుంది. లెగిసి మొహం కడుకుంటే నిద్రపోతుంది. ఎవరు వెళ్తారా తాతతోటి? ఇద్దరు వెళ్ళిపోతారా? ఏమి అన్నిటికి అమ్మలు ఇంకే వండిసి పోవేస్తుంది. అదిగో ఫిష్ వండుతారట తాతాలు. నాటు కోడి వండుతారు. ఏటొద్దా వెళ్ళవా? అన్నయ్య వెళ్ళిపోతాడు. అట్లే నువ్వు వెళ్ళిపోతావు కదా చేస్తున్నావు. నువ్వు అడిగావా మా అమ్మ వస్తుందా అని? రాత్రి పడుకోండి నేడిపోతా కాయని పోకపోతే కదా ఏమంటే చిరికింది రైన్ ఏడి సరిపోతులయ్యా మొన్న ఫ్యాన్ కడుపునప్పుడు మాకేలా వెళ్ళిపోతాడు చిరికది పోతుంది అది. బాయ్ చెప్పి తాతయ్యకి. బాయ్ తాతని చెప్పడం తెలీదా? నువ్వు చెప్పురా మంచిగా బాయ్ తాతయ్య అని చెప్పు. మరి మళ్ళీ ఒకసారి చెప్పిస్తే బాయ్ తాతయ్య అని. ఇప్పుడే పడుకొని లెగిసినారు. ఒక్క సిట్ మాగితే వస్తారు. వాళ్ళకి ఇంక నిద్ర మొహాలు వదలలేదట. సరే వస్తారు, రాసేస్తారు, కాయిన్ ఎగరేస్తారు. ఎవరి ముందు బ్యాటింగ్ ఎవరి ముందు బౌలింగ్.
గోదావరికి వెళ్తావా తర్వాత వెళ్తారు ఆగు. అందరూ అసలు బాయ్ ఈడేమి బాయ్ వాళ్ళ ఇంట్లో రాత్రి వాడదాలి ఎట్లా ఇద్దరు వదలలేదు అసలు ఇద్దరు వదలలేదు మరి ఎండ పడుకోండి రండి పడుకోలేదు ఇప్పుడు దొంగ మళ్ళీ రాత్రికి పడుకోరు. రోగిళ్ళు ఏదో నేను స్కూల్కి వెళ్ళిపోను బాయ్ బాయ్ నిద్ర వదలలే అదే సరే మామయ్య వెళ్ళండి. తాతతో ఏమి వెళ్ళనండి ఎందుకు వెళ్ళవు ఈడల్పు వీరా నాన్నమ్మ తోట నా దగ్గర ఉంటారు మరి ఎట్లా వెళ్ళి వెళ్ళడవు కదా నా దగ్గరే ఉంది మరి అట్లా జాయిన్ చేస్తాంలే మీలాంటి వాళ్ళకి. మా మామయ్య వచ్చారు కదా కొన్ని మామిడి పళ్ళతో పాటు చెకోడీలు 2 రకాలు అయితే తీసుకొని వచ్చారు. ఇవి తినండ్రా ఈవినింగ్ స్నాక్స్ లాగా అంటే ఇవి అయితే తినరా గ్లూకాన్ డి జ్యూస్ తాగెత్తావా సరే నీ ఇష్టం మరి కావాలంటే అడుగు ఇస్తాను ఓకేనా. అక్కడ పెడతది అమ్మ ఇంట్లో. ఈవినింగ్ పూట గ్లూకాన్ డి తాగడం బాగా అలవాటు అయిపోయింది. ఇంకా ఎలాంటివి ఇచ్చినా కానీ మాక్సిమం ఇంక తినట్లేదు మా పిల్లలు. ఇంక వాళ్ళిద్దరికి కూడా ఇప్పుడు గ్లూకాన్ డి కలిపి ఇచ్చేస్తా. గ్లూకాన్ డి వాటర్ తాగేసరిగా వెళ్ళండి. ఇంకా అది స్పైడర్ లేరా చిన్నది. ఎవరితోటి ఫైటింగ్ చేయొద్దు ఓకేనా. ఎవరితో ఫైటింగ్ చేయకుండా మంచిగా ఆడుకుంటండి. ఐ లవ్ యూ టు సరేనా. జాగ్రత్తగా ఆడుకొని రండి దెబ్బలు తగిలించుకోవద్దు ఎవరు చూసి పట్టొద్దు. స్కూల్ దగ్గరికి వెళ్ళిపోండి స్కూల్ దగ్గర ఉంటా అన్నారు పిల్లలు. ఇంకా మా పిల్లలకి అయితే స్కూల్ దగ్గరికి వెళ్ళిపోమని చెప్పాను. పిల్లలతో ఆడుకుని అయితే వాళ్ళు వస్తారు. ఇంక ఈవినింగ్ అయితే నా పని ఏంటంటే ఆ చివరి నుండి ఈ చివరి వరకు ఇల్లు తుడిసేసి కాస్త ఫేస్ వాష్ చేసుకుని జడేసుకుని ఇంక వాకింగ్కి వెళ్ళిపోవడమే. మధ్యాహ్నం మేఘం దిగింది తేలిపింది చొక్క చినుకు కూడా పడలేదు. మళ్ళీ ఇప్పుడు గర్జన అదంతా స్టార్ట్ అయ్యి మళ్ళీ మేఘం దిగినట్టుంది. వెళ్ళాలా లేదా అనేది ఆలోచిస్తున్నా కానీ గర్జేస్తుంది. చూస్తాను ఇల్లు అవన్నీ తుడిసి నేను జడేసుకొని ఫేస్ వాష్ చేసి వాకింగ్ రెడీ అయ్యేసరికల్లా కొంచెం పడేలా ఉందంటే ఉండిపోతా లేదంటే వెళ్తాను. ఎక్కువ దూరం వెళ్ళను మళ్ళీ మధ్యగా తడిసిపోతున్నాను కాబట్టి సగం దూరం వెళ్ళి మళ్ళీ రిటర్న్ అయిపోతా. నేను వాకింగ్ బయలుదేరాను. చిన్న చినుకులు అయితే పడుతున్నాయి అక్కడొకటి. కనీసం మా నాన్న పొలం వరకైనా వెళ్ళి వచ్చేద్దాంలే షూలు వేసుకున్నాను ఫేస్ వాష్ చేసుకున్నాను జడేసుకున్నాను అనేసుకొని బయలుదేరాను. కొత్తూరు వరకు అయితే వెళ్ళను. ఈ మధ్యలో ఇంకా వర్షం ఎక్కువైపోతే ఇంక ఫుల్ గా తడవడం తప్పితే ఇంకేం చేయలేను. కనీసం మా నాన్న పొలం వరకైనా వెళ్ళైతే వచ్చేస్తా. బయలుదేరినాను కాబట్టి ఇంటి దగ్గర ఇంక షూ గట్ర వేసుకోకుండా ఉన్నాను అనుకోండి ఇలా చినుకులు పడితే అసలు బయలుదేరేదాన్నే కాదు. ఇప్పుడైనా పెద్ద చినుకులు కాదు జస్ట్ చిన్న చినుకులు అక్కడొకటి పడుతున్నాయి. సగం దూరమైన వెళ్ళొస్తాను కదా అనేసి బయలుదేరా. కానీ పెద్ద వర్షం పడే ఛాయలు కూడా ఏం లేవు. మేఘం ఇందాకే మధ్యాహ్నమే మంచిగా దిగింది. పడితే పడితే బాగుండేది. ఇప్పుడేమో మేఘం ఏం లేదు కానీ చినుకులు చిన్న పడుతున్నాయి. నేను వాకింగ్కి వెళ్తుంటే దారిలో ఇలా పాము కనిపించింది. ఇదిగోండమ్మో అంటే అయితే పక్కకి వెళ్ళిపోతుందిలేండి. మేబీ నాకు తెలిసి విషం ఉన్న పాము అయితే కాదనుకుంటున్నాను. అదిగోండి తుప్పల్లో సోతుంది నా మీదకి వచ్చి అదిగోండి మళ్ళీ రోడ్డు మీదకే వస్తుంది. అది అదిగోండి రోడ్డు క్రాస్ చేయాలనుకుందేమో క్రాస్ చేసేస్తుంది. చిన్నగానే ఉంది కానీ పాము అంటే భయం. వెళ్ళిపోయింది పాము రోడ్డు క్రాస్ అయిపోయి. చినుకులు కూడా తగ్గిపోయి. నేను ఊరు నుంచి బయలుదేరేటప్పటికి లేవు. మధ్యలో స్కూల్ అవన్నీ దేయటానికి చిన్న చినుకులు పడుతున్నాయి. ఇప్పుడు ఆ చినుకులు కూడా లేవు అక్కడక్కడ పడుతున్నాయి అనమాట. ఇంకా సేపు ఆగితే ఇవి కూడా పోతాయేమో. ఇవన్నీ పోయాయి అంటే నేను కొత్త వరకు వెళ్ళొస్తాను. ఇంకా నైట్ కి వంట కూడా పెద్ద గేమ్ చేయాల్సిన అవసరం లేదు. పెడితే కొంచెం అంత వైట్ రైస్ పెట్టాలి. వర్షం పడుతుంది మధ్యలో వెళ్ళిపోతాను అది ఇది అనుకుని చివరికి కొత్తూరు వరకు వచ్చేసాను అనమాట. ఈ కొత్తూరు దగ్గర ఒక బడ్డీ కొట్టు ఉంటది. ఏదైనా నాకు పార్సల్ వచ్చినా గానీ బడ్డీ కొట్టు దగ్గర ఆగిపోతుంది అనమాట. మా ఊరు వరకు తెచ్చివ్వరు. ఎలాగో ఎంత దూరం వచ్చాను కదా అనుకొని ఇంకా బడ్డీ కొట్టు దగ్గర పార్సల్ తీసుకుని అయితే రిటర్న్ ఇంటికి వెళ్ళిపోతున్నాను. చినుకులు లేవు ఏ గుడ్డు లేవు. మా నాన్న మా మామయ్యకి డ్రాప్ చేసేసి బండి ఎక్కడ పెట్టేసి ఇదిగోండి ఈ పొలంలోనే గట్లేస్తున్నారు. గట్టు పక్కన ఉన్నారు ఈ మూలు ఉన్నారనమాట. గట్టేస్తున్నారు మా నాన్న. ఇంకా నేను కూడా ఆల్మోస్ట్ ఊర్లోకి అయితే వచ్చేసాను. ఇంకొక 5 minutes అనమాట అంతే. వర్షం పడిపోద్దేమో అనుకున్నాను. చుక్క చినుకు పడలేదని చెప్పకూడదు కానీ కొంచెం చినుకులు పడ్డాయి అంతే. కొత్తూరు వరకు వెళ్ళొచ్చాను. ఎప్పుడు కూడాను ఆ డౌన్ వరకు వెళ్ళొచ్చేసేదాన్ని ఈ పార్సల్ కోసము. ఆ పై వరకు వెళ్ళొచ్చాను. అంటే నిన్న నడిచిన దానికంటే ఈరోజు ఒక 1/2 kilometer ఉంటుందో ఉండదో తెలియదు కానీ వెళ్ళొచ్చాను ఎక్స్ట్రాగా. నా జుట్టు చూడండి ఈ గాలికి ఎలాగైపోయింది గడ్డి కుప్పలాగా. ఆయిల్ రాస్తేనే కొంచెం మంచిగా వంగిద్ది లేదంటే ఇలాగే ఎగురుతుంది. ఆయిల్ రాస్తేనేమో ఆయిల్ దానికి మొత్తం కారిపోయి చండాలం కనిపిస్తుంది ఫేస్. అసలు వేసవికాలం కదా అందుకోసమనే తలకి ఎక్కువ ఆయిల్ రాయను. మాట్లాడుతూ ఇలా వాకింగ్ చేస్తూ ఉంటే మాత్రం అలసటే ఎక్కువ వస్తుంది. ఇంకా మీరు స్కూల్ దగ్గర ఆడుకుంటున్నారా చిన్నడు పెద్దడు? ఏమైందిరా అవుట్ అయిపోయావా? మళ్ళీ బ్యాటింగ్ కావాలా? చెప్తే బాబిస్తాడు. చెప్పు. వాడికి ఎందుకు రా బ్యాట్ అట్ ఇవ్వట్లేదు? ఒకసారి ఇవ్వండి రా ఎడుతుండు. 2 బాల్ కొట్టు వెళ్ళి కొట్టు.
అడుగు నాకు ఇవ్వచ్చు కదా ఒక్కసారి అని అడుగు, ఇస్తారు వాళ్ళు. ఓకేనా? ఇలా ఆడు. వాడికి బ్యాట్ ఇవ్వట్లేదంట, ఆడు ఏడుతుండు. అబ్బాబ్బా ఎంతమంది పిల్లలు ఆడుకుంటున్నారో ఇక్కడ. నువ్వేనా చెప్పవురా, ఆడికి బ్యాట్ ఇవ్వట్లేదట, ఏడుతుండు అన్నయ్య. హన్సిత నీ పేరు? ఇసుకలో ఆడుకుంటున్నారు. రిత్విక, లోహిత, హనీ పాప. స్కూల్ దగ్గర అయితే ప్లేస్ బాగుంది కాబట్టి ఇక్కడ ఆడుకుంటున్నారు చక్కగా పిల్లలందరూ. ఇంకా వాకింగ్కి వెళ్ళి వచ్చిన ప్రతిసారి మా కారు అయితే చూస్తాను ఎలాగుంది ఏంటి, కవర్ అదంతా బాగుందో లేదనేది చూసుకొని ఇంటికి వెళ్ళిపోతా. వాకింగ్కి వెళ్ళి అయితే వచ్చాను. మా పిల్లలు ఇంకా స్కూల్ దగ్గర ఆడుతుండ్రు. ఇంటికి రాయండి అన్నా కానీ పిల్లలందరూ వెళ్ళిపోయినంత వరకు రారట. ఇంకా మా అమ్మ నేను శనగొండలు చేస్తామని ఇందులో నువ్వులు కూడా కలిపి చేసాం కదా, ఇంకా వండ అయితే ఇచ్చింది మా అమ్మ తినమని. ఇంక ఇప్పుడైతే తింటాను. ఇంకా వంట కూడా వండిసింది, అన్నం వండాను కదా, అన్నం వండిసింది. ఇంకేంటి వండక్కర్లేదు కూడాను. ఏంటి మమ్మ ఏం కావాలి? కాళ్ళు చేతులు కడుక్కోండి. శనగొండ ఒకటి తింటా. శనగొండ తినవా? తినవు. గడ్డి తాత ఇప్పుడు గడ్డి వస్తాడు, గడ్డి తిందరులేండి మీరు. గడ్డి మా నాన్న తెస్తారు కదా, 2 గడ్డి కర్రలు వేయండి ఆడికి. మరేమి వంట తినమంటాను. తినండి. క్రికెట్ మంచిగా ఆడినారు అయితే. బ్యాట్ బాల్ ఎవరిదో ఆడుకుంటారు. దయ్యదా పెద్ద పండు బాగా ఆడుతుంది. నేను అక్కడికి వెళ్ళి అద్దరికల్లా నాకు బ్యాట్ ఇవ్వట్లేదని అది కూకుండా సరస్వతి దేవి విగ్రహం పక్కన నాయనడికి ఇవ్వండి రా ఒకసారట అనేసి అంతే. అప్పుడు ఇస్తే ఆడినాడు. ఆడు బాల్ ఇసురుతాడు, ఇంకొకళ్ళు ఎవరో బ్యాటింగ్ చేస్తాండ్రు. వెళ్తారా? వెళ్తావా? వెళ్ళండి. మీకు రాత్రి లేదు పగలు లేదు, మరి ఇంటి దగ్గర పోసుకోరా? లేకరా వెళ్ళరు అయితే లేక వెళ్ళండి. వద్దని చెప్తే వెళ్ళవా? సరే వెళ్ళు, తాతకి లేట్ అయిపోతుంది. వెళ్ళండి. మనం మధ్యాహ్నం తినలేదా? మనకి ఇదే ఇప్పుడు నైట్ కి టిఫిన్. ఇంక మా వాళ్ళు కూడా 8కి వెళ్ళి వచ్చేసారు. తాత కలర్ చేసినవా? చూడు తాత ఎప్పుడు అదే మాట చెప్తుండే, చెప్పిన మాట వినరానే. ఈవినింగ్ నుండి ఏమేమి తిన్నారా? గ్లూకోండి తిన్న తర్వాత వచ్చారుగా ఇంటికి వచ్చాక ఏం తిన్నారు? ఇంటికి వచ్చాకల్లా బయట ఏం తిన్నారు? చెకోడీలు. తాతతో 8కి వెళ్ళి వచ్చిన తర్వాత ఆ తర్వాత కాసేపు ఆడుకున్నారు. ఆ తర్వాత ఏం తిన్నారు? చారు బువ్వ కూర గుడ్డు. ఆ బొబ్బ తినేసిన తర్వాత కాసేపు ఆడుకున్నారు. ఫైనల్ గా ఏం తాగారు? పాలు. ఒకటి తర్వాత ఒకటి. ఈవినింగ్ అయితే ఫుల్ బిజీ అయిపోతారు మా పిల్లలు తిండితో. ఇంకా అందరము తినేసాము. ఇంకా తోమడాలు కడగడాలు అన్నీ అయిపోయాయి అనమాట. ఇంకా మేడ మీదకి వెళ్ళి పడుకోవడమే ఉంది. మేడ మీద వీడియో తీస్తే ఏంటంటే అక్కడ చీకటిగా ఉంటది, అక్కడ వీడియోకి బాయ్ బాయ్ చెప్పడానికి కుదరదు కాబట్టి ఇంకెక్కడే వీడియోకి అయితే బాయ్ బాయ్ చెప్పేస్తాము. ఇంక ఇదనమాట ఈ రోజు వీడియో. ఈ వీడియో నచ్చితే ఏం చేయాలరా చిన్నడు పెద్దడు? See you tomorrow. Bye bye. Good night.